దేశంలోని ప్రతి గ్రామీణ కుటుంబానికి పైప్లైన్ ద్వారా సురక్షితమైన త్రాగునీటిని అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జలజీవన్ మిషన్ శ్రీకాకుళం జిల్లాలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది. ముఖ్యంగా దశాబ్దాలుగా కిడ్నీ వ్యాధులతో ఇబ్బంది పడుతున్న ఉద్దానం ప్రాంతంతో పాటు మారుమూల గిరిజన గ్రామాలకు సైతం వంశధార జలాలు అందుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా వివిధ దశల్లో వేలాది కోట్లతో సాగుతున్న ఈ మెగా వాటర్ ప్రాజెక్టులపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. గ్రామీణ ప్రాంతాల దాహర్తిని శాశ్వతంగా తీర్చేందుకు శ్రీకాకుళం జిల్లాలో జల్ జీవన్ మిషన్ పనులు శరవేగంగా ముందుకు సాగుతున్నాయి. జిల్లాలో ఉన్న మొత్తం 5,78,000 గృహాల్లో ఇప్పటి వరకు 2,75,000 ఇళ్లకు విజయవంతంగా రక్షిత తాగునీటి కనెక్షన్లు అందించారు. జిల్లాలోని 30 మండలాల పరిధిలో రూపొందించిన మొత్తం 3,000 పనుల్లో ఇప్పటికే 1,197 పనులు పూర్తి కాగా మిగిలిన పనులు తుది దశకు చేరుకున్నాయి. ప్రతి ఒక్కరికి రోజుకు కనీసం 55 లీటర్ల సురక్షిత త్రాగునీరు అందించడమే లక్ష్యంగా ఈ పనులు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టులో అత్యంత మానవీయ కోణం ఉద్దానం కిడ్నీ ప్రభావిత ప్రాంతాలకు స్వచ్ఛమైన నీటిని అందించడం. సుమారు 700 కోట్ల రూపాయల భారీ వ్యయంతో వంశధార ప్రాజెక్ట్ గొట్టా బ్యారేజ్ నుంచి ఏకంగా 543 గ్రామాలకు స్వచ్ఛమైన త్రాగునీటిని విజయవంతంగా సరఫరా చేస్తున్నారు. మరోవైపు మారుమూల గిరిజన ప్రాంతాలైన పాతపట్నం, మెళియాపుట్టి, కొత్తూరు, సారవకోట, మందస వంటి మండలాల్లోని 867 గిరిజన గ్రామాలకు కూడా ఈ పథకం కింద కుళాయిలను ఏర్పాటు చేసి నీటి కష్టాలను దూరం చేశారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు 31,72 గ్రామాలకు కూడా మంచినీళ్లు, ప్రతి ఇంటికి కూడా మంచినీళ్లు అందిస్తామనే ఉద్దేశంతో ఈ విధంగా ప్రతిపాదనలు తయారు చేయడం జరిగింది. తర్వాత వంశధార వాటరు గ్రామం పొలిమేరల వరకు వస్తుంది. అక్కడి నుంచి జల్ జీవన్ మిషన్ ద్వారా 4286 వర్క్స్ ను కూడా మంజూరు చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జలజీవన్ మిషన్ ద్వారా 2027 డిసెంబర్ చివరి నాటికి జిల్లాలోని మొత్తం 3,172 గ్రామాలకు 100% స్వచ్ఛమైన తాగునీటిని అందించేలా కృషి చేస్తామని అధికారులు తెలిపారు. ఇంతకు ముందు గత కొన్ని సంవత్సరాల ముందైతే ఈ గ్రామ పంచాయతీలో జల్ జీవన్ మిషన్ రాకముందు చాలా వాటర్ స్కేర్సిటీ ఉండేది, చాలా కరువుగా ఉండేది. కానీ ఈ జల్ జీవన్ మిషన్ వచ్చిన తర్వాత ఇక్కడ వాటర్ సమస్య అనేది కొంత తగ్గిందని మేము తెలియజేసుకుంటాం.